మునక్కాయ, కందిపప్పు మసాలా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ కూడా చేయడం ప్రాసెస్. సో, ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. నా ఛానల్‌నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో, ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక కప్పు కందిపప్పు తీసుకొని వాష్ చేసుకొని వాటర్ ఉడికేంతగా వాటర్ అయితే వేసుకొని జస్ట్ 1, 2 విజిల్స్ పెట్టుకొని ఉడికించేసుకోవాలి. అవి ఉడికేలోపు చింతపండునైతే కాస్త పక్కన నానబెట్టేసుకొని మునక్కాయలు ఇవన్నీ మనం కటింగ్ అయితే చేసేసుకుందాం. నేనైతే మునక్కాయలు ఇలా కట్ చేసి తర్వాత చేత్తోటి తీస్తాననమాట. మొత్తం కట్ చేయను. ఎందుకంటే తీసేటప్పుడు పీల్ రావాలి కాబట్టి కొద్ది కొద్దిగానే కట్ చేస్తున్నాను. ఇలా పీల్ తీసుకోవడం ఈజీ అవుతుంది కదా! ఈ ప్రాసెస్ అయినా ఇంకేమైనా ప్రాసెస్ ఉందా మునక్కాయలకి ఇలా పీల్ తీయడానికి కామెంట్ చేయండి. మీకేమన్నా తెలిస్తే. అంటే నార్మల్‌గా అన్నీ కట్ చేసి అలానే తీస్తాం. ఇంకేది ఆప్షన్ అయితే లేదు నాకు తెలిసి. సో, అంతే. సో, ఇంకా మునక్కాయలైతే పక్కన పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ ఆనియన్, టమాటా కూడా కట్ చేసేసుకుందాం. నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొంతమందికి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. ఇవన్నీ కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మసాలాలు తీసుకుందాం. ఇందులో నేను 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ కారం. కారం అయితే తగినంత మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇందులోకే కొబ్బరి కాస్త, లవంగాలు వేసుకొని వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న నువ్వులు కూడా వేసుకొని ఇంకా ఇందులోకి కాస్త ఉప్పు, పసుపు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు జీలకర్ర మెంతి పొడి కాస్త వేసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని సరిపడా వాటర్ కొద్దిగా వేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి. నేను చింతపండు కలిపిన వాటర్ వేస్తున్నాను. మంచిగా పేస్ట్ మెత్తగా అయిపోవాలన్నమాట. సో, ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో, పప్పుకైతే 2 విజిల్స్ వచ్చేసాయి. చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది. మొత్తం స్మాష్ అవ్వాల్సిన పని లేదు. పప్పులాగా మనకు తగలాలన్నమాట తింటుంటే అలా. సో, నెక్స్ట్ ప్రాసెస్ కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకొని మంచిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని పోపైతే పెట్టేసుకోవాలి. సో, నెక్స్ట్ జీలకర్ర వేసేసిన తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని అయితే వేసుకొని మంచిగా మగ్గిన తర్వాత మిక్స్ చేసుకొని మంచిగా మగ్గిన తర్వాత కాస్త పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవంతా మంచిగా పచ్చివాసనపై మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి తరిగి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5-7 మినిట్స్ వీటిని ఆయిల్లోనే ఇలా మగ్గనివ్వాలి. ఎందుకంటే ఇందులో పచ్చివాసన పోతే బాగుంటుంది. సో, మంచిగా మిక్స్ చేసేసుకొని కాసేపు మూత పెట్టేసుకుందాం. 3-4 మినిట్స్ మూత పెట్టుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని తర్వాత అయితే నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాం. సో, మంచిగా మిక్స్ అయిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పేస్ట్ వేసేద్దాం మసాలా. సో, ఇది కూడా ఒక 3-4 మినిట్స్, 5 మినిట్స్ మంచిగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. ఎందుకంటే ఇది కూడా పచ్చివాసన పోవాలి. ఆ తర్వాతనే ఉడికించుకుందాం వాటర్ వేసుకొని.
సో మంచిగా పచ్చివాసన పోయి మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి చింతపండు వాటర్ అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. మనకి ఎంత పలచగా కావాలో అంత వాటర్ అయితే వేసుకోవచ్చు. మంచిగా ఇలా కాస్త ఒక 2 మినిట్స్ మంచిగా మిక్స్ చేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో తగినంత వాటర్ అయితే వేసుకొని ఇప్పుడే సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసేసుకోవాలి. సో నెక్స్ట్ వాటర్ అయితే వేసుకుందాం ఎంత కావాలో అంత. సో నేనైతే ఈ కన్సిస్టెన్సీ వాటర్ అయితే వేసుకున్నాను, సరిపోతుంది మా ఇద్దరికి. సో సాల్ట్ కొద్దిగా తక్కువ ఉంది. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని నెక్స్ట్ మనం పక్కన తీసి పెట్టుకున్న పప్పునైతే ఇందులోకి మిక్స్ చేసేసుకుందాం. సో కందిపప్పు అయితే వేసేసుకొని దీనికి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 విజిల్స్, మునక్కాయ ఉడకాలంటే 2 విజిల్స్ పడుతుంది. సో 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. సో మంచిగా 2 విజిల్స్ తర్వాత చూపిస్తున్నా చూడండి, మంచిగా ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. వీడియోస్ అయితే లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి.